హాయ్ అండి. ఇవాళ చికెన్ గ్రేవీ కర్రీ చేసుకుందాం మనము. దానికి 3/4 కేజీ చికెన్ని బాగా 4-5 సార్లు కడిగి చక్కగా నీచు వాసన అంతా పోయేదాకా బాగా కడుక్కోవాలండి. కడిగి పక్కన పెట్టుకొని ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారము అన్నీ వేసి బాగా ముక్కకి పట్టేలాగా కలుపుకోవాలండి. కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అన్నా పెట్టుకోవాలి. మనకు టైం ఉంటే 1 అవర్ పెట్టుకోవచ్చు. కానీ ఒక్కోసారి తెచ్చాక టైం ఉండదు కదా వండడానికి. మళ్ళీ అందుకోసమని ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటే సరిపోతుంది. ముక్కలకి బాగా పడుతుంది. ఈ లోపల మనము 2 ఉల్లిపాయలు పెద్దవి, 3 పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా వేసుకుంటే బాగుంటుందండి, నిలవది కాకుండా. 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, 5-6 జీడిపప్పులు, 4 లవంగాలు, 2 యాలక్కాయలు, హాఫ్ టీ స్పూన్ గసాలు, హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ మిరియాలు, ఒక బిర్యానీ ఆకు, 2 చిన్న చిన్న చెక్క ముక్కలు, ఇది అనాస పువ్వు 2 రేఖలు అంతే అండి, స్మెల్ కోసం. ఇవన్నీ సిమ్లో పెట్టి స్టవ్ వేయించుకోవాలండి. కొంచెం వేడై మిక్సీ పడేలాగా అది వేడి చేస్తే స్మెల్ కూడా బాగుంటుందండి. 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని కాగాక ఉల్లిపాయ వేసేసుకొని అలాగే పచ్చిమిరపకాయలు వేసుకొని మగ్గించుకోవాలండి ఆయిల్లో. బాగా బంగారు రంగు వచ్చేలాగా వేయించుకోవాలి ఉల్లిపాయలని, లేకపోతే బాగోదు. వేగకుండా వేస్తే చికెన్ అస్సలు బాగోదండి. మూత పెట్టి మగ్గించుకుంటే బాగుంటుంది. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేస్తే ఉల్లిపాయలు త్వరగా ఉడుకుతాయి. తిప్పి మూత పెట్టుకోవాలి. స్టవ్ మరీ హైలో పెట్టద్దండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే కూర బాగుంటుంది మీకు. ఈ లోపల మనము మిక్సీ కూడా పౌడర్ కూడా చేసుకోవాలి కదా. ఈ లోపల అన్నీ వేసి మిక్సీలో మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. ఉల్లిపాయలు వేగిపోయాయి. చికెన్ వేసుకొని ఇది ఆ నీరు వస్తాయండి, వేసిన తర్వాత చికెను నీరు వస్తుంది, అదంతా మళ్ళీ గిరిపోయేదాకా వేయించుకోవాలి చికెన్ ఎప్పుడైనా సరే. ఆయిల్ బయటకు వస్తుంది, అప్పుడు మనం అన్నీ వేసుకుంటే బాగుంటుంది. జాగ్రత్తగా కలుపుకుంటూ అల్లం వెల్లుల్లి పేస్టు మనం ఫ్రెష్గా వేసుకుంటాం కదండి, అది వేసుకోవాలి. 2 టీ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఈ కూరకి, 3/4 కేజీకి. అది ముందే వేసుకుంటే ఆ వాసన అంత ఉండదు. ఇప్పుడు వేసుకొని పచ్చివాసన పోయేదాకా కొంచెము ఇట్లా మూత తీసే కొంచెం కలుపుకుంటూ చేస్తే పోతుంది పచ్చివాసన. ఆయిల్ బయటకు వస్తుంది కాబట్టి కారం మీకు సరిపడంత కారం వేసుకోవచ్చండి. తినేవాళ్ళు అయితే ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటారు. నాన్ వెజ్లో కొంచెం ఎక్కువే తింటారు అందరూ. నేను వేసిన పచ్చిమిరపకాయలు అంత కారం ఉండవండి, అందుకని కొంచెము చూడడానికి మాత్రం బాగుంటాయి గ్రీన్గా, అవి కారం తక్కువ ఉంటున్నాయి ఎందుకో మరి. ఇప్పుడు మనం ఇందాక పౌడర్ చేసుకున్న పౌడర్ అంతా వేసేసుకోవాలండి. వేసేసుకొని కొంచెం ముక్కలకు పట్టేలాగా తిప్పి కొద్దిగా వేగాక మనకి గ్రేవీ కోసం వాటర్ పోసుకోవాలండి. ఆ గ్లాస్తో 1 గ్లాస్ పోసి ఇంకో హాఫ్ గ్లాస్ పోస్తే సరిపోతుందండి. కొంచెం ఉడికాక గ్రేవీ వస్తుంది కదా. ఇది కొంచెం గ్రేవీగానే ఉంటుందండి, చపాతీకైనా రైస్కైనా దేనికైనా బాగుంటుంది. పుల్కాలోకైనా కొంచెం గ్రేవీగానే ఉంటుంది ఇది.
చాలా బాగుంటుందండి టేస్ట్. కొత్తిమీర వేసుకొని దించేసుకోండి.